ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి భారత రాజ్యాంగం అనే టాపిక్లోని టాప్ 20 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టీసింగ్గా యూజ్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఎలా ఉండాలో భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానం చేసిన సమావేశం ఏది? ఆప్షన్ 1 లాహోర్, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 కరాచీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కరాచీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఆప్షన్ 1 1946 జూలై, ఆప్షన్ 2 1946 సెప్టెంబర్, ఆప్షన్ 3 1946 జూన్, ఆప్షన్ 4 1946 మార్చ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. రాజ్యాంగ సభకు ఎన్నికలు 1946 జూలైలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా ప్రతిపై ఎన్ని రోజుల పాటు చర్చలు జరిపారు? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 113, ఆప్షన్ 4 114. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 114 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గారు ఏ పత్రికలో రాజ్యాంగం నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో తెలిపాడు? ఆప్షన్ 1 హరిజన, ఆప్షన్ 2 యంగ్ ఇండియా, ఆప్షన్ 3 కామన్వెల్త్, ఆప్షన్ 4 ద హిందూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యంగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? ఆప్షన్ 1 289, ఆప్షన్ 2 294, ఆప్షన్ 3 489, ఆప్షన్ 4 494. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 489. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? ఆప్షన్ 1 1949 నవంబర్ 26, ఆప్షన్ 2 1950 సెప్టెంబర్ 28, ఆప్షన్ 3 1950 నవంబర్ 26, ఆప్షన్ 4 1955 నవంబర్ 26. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ ఆప్షన్ 1 1949 నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో గరిష్టంగా ఉండదగు సభ్యులు ఎంతమంది? ఆప్షన్ 1 245, ఆప్షన్ 2 250, ఆప్షన్ 3 255, ఆప్షన్ 4 240. రాజ్యసభలో గరిష్టంగా ఉండదగు సభ్యులు ఆప్షన్ 2 250. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దేశాల తీర్మానంను ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 గాంధీ, ఆప్షన్ 3 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ముసాయిదా ప్రతికి ఎన్ని సవరణలను పరిగణలోకి తీసుకున్నారు? ఆప్షన్ 1 1000కి పైగా, ఆప్షన్ 2 2000కు పైగా, ఆప్షన్ 3 3000కు పైగా, ఆప్షన్ 4 4000కు పైగా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ముసాయిదా ప్రతికి 2000కు పైగా సవరణలను పరిగణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలోని స్త్రీలు ఎంతమంది? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 ఎవరూ లేరు. ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ సభలోని సభ్యులు స్త్రీలు 15 మంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య? ఆప్షన్ 1 289, ఆప్షన్ 2 298, ఆప్షన్ 3 299,
ఆప్షన్ 4 297. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 299. భారత రాజ్యాంగ సభలోని సభ్యులు 299, స్త్రీలు అయితే 15 మంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభలో సభ్యులు కానిది ఎవరు? ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 నెహ్రూ, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గాంధీజీ. గాంధీజీ భారత రాజ్యాంగ సభలో సభ్యులు కాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉంటున్న కోట్లాది విద్యార్థులకు సేవ చేయటమే అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 తిలక్, ఆప్షన్ 4 నేతాజీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించి నివేదిక ఇచ్చినది ఏది? ఆప్షన్ 1 అటార్నీ జనరల్, ఆప్షన్ 2 అడ్వకేట్ జనరల్, ఆప్షన్ 3 కాగ్, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కాగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల శాతం ఎంత? ఆప్షన్ 1 44%, ఆప్షన్ 2 45%, ఆప్షన్ 3 46%, ఆప్షన్ 4 48%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 46%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో మోతీలాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కి చెందిన 8 మందితో కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు? ఆప్షన్ 1 1928, ఆప్షన్ 2 1929, ఆప్షన్ 3 1930, ఆప్షన్ 4 1931. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1928. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ఉద్దేశాలను మౌలిక సూత్రాలను తెలియజేయునది ఏది? ఆప్షన్ 1 రాజ్యాంగ సభ, ఆప్షన్ 2 రాజ్యాంగ సచిత్ర ప్రతి, ఆప్షన్ 3 రాజ్యాంగ పీఠిక, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రాజ్యాంగ పీఠిక. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు రవాణాకు సంబంధించి చట్టాలు చేయునది ఏది? ఆప్షన్ 1 కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. రోడ్డు రవాణాకు సంబంధించి చట్టాలు చేసేది ఆప్షన్ 2 రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ పరిరక్షణ అనేది ఆప్షన్ 1 ప్రాథమిక హక్కు, ఆప్షన్ 2 ప్రాథమిక విధి, ఆప్షన్ 3 ఆదేశిక సూత్రం, ఆప్షన్ 4 ఏది కాదు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రాథమిక విధి, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.